హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఆయుర్వేదంలో మంగు మచ్చలు ఎలా తగ్గించుకోవాలి, అలాగే ఫేస్ మీద ఉన్న నల్లటి మచ్చలు ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని ఈరోజు ఒక మంచి ప్యాక్ ద్వారా చూపించబోతున్నారు మణిగారు, పంచకర్మ స్పెషలిస్ట్. మరి మంగు మచ్చలే కాదు, అలాగే మొటల్ ద్వారా ఇవి కొంచెం మచ్చలు పడిపోతూ ఉంటాయి. ఫేస్ మీద ఎలాంటి మచ్చలైనా పోవడానికి కూడా ఈ ప్యాక్ చాలా చక్కగా ఉపయోగపడుతుందట. అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా క్లీన్ అవుతుంది అని అంటున్నారు. మరి ఆ ప్యాక్ ఎలా తయారు చేస్తారు, ఎంత టైం వేసుకోవాలి, ఆ ప్యాక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మణిగారితో మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే మణిగారు. నమస్తే అమ్మ. ఓకే, ఇప్పుడు ఫేస్ ప్యాక్ చూపిస్తున్నారు మీరు. ఈ ఫేస్ ప్యాక్ మంగు మచ్చలు తగ్గిపోతాయని చెప్పారు. ఆయిల్ మసాజ్ అయిపోయింది. ఓకే, స్టీమ్ ఇచ్చాము. ఆయిల్ మసాజ్ తర్వాత స్టీమ్ తర్వాత ప్యాక్. మరి ఈ ప్యాక్ మంగు మచ్చలతో పాటు ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ప్యాక్ లో ఏమేమి ఉపయోగించారు మీరు? ఇది మంగు మచ్చలతో పాటు అమ్మా బ్లాక్నెస్ అంతా పోతుంది. ఎక్కడ ఉండ కళ్ళ కింద బ్లాక్నెస్ ఉండ, మళ్ళీ ఈ మంగు మచ్చలు, మళ్ళీ మచ్చలు వేరే ఉంటాయి, ముట్టాలు గిల్లి అవన్నీ పోతాయి అమ్మా. ఎలాంటి నల్ల మచ్చ ఉన్నా కూడా క్లీన్ అవుతుంది. అలాగే మరి ప్యాక్ లో ఏమేమి కలిపారు? బావంచాల పౌడర్, కస్తూరి పసుపు, గంధకచ్చూరాలు కలిపానమ్మా. బావంచాల పౌడరు, కస్తూరి పసుపు, గంధకచ్చూరాలు ఈ మూడు కలిపారు. ఇది వాటర్ తోనే కలుపుకోవాలా? తులసి పౌడర్, కమలాపీస్ పౌడర్. ఓకే, ఇవన్నీ వాటర్ తోనే కలిపారా? కాదు, పాలతో కలిపారు. మనకి హెయిర్ ప్యాక్ వచ్చి పెరుగుతో, ఫేస్ ప్యాక్ వచ్చి పాలతో కలిపారు. ఓకే అండి, ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు కదా ఈ ప్యాక్? అప్పుడప్పుడు. ఓకే, ప్యాక్ వేసేద్దాం అయితే. పచ్చిపాలు పోసి రెడీ చేసుకో. ఇది ఫేస్ కూల్ గా ఉంటుందా లేకపోతే మంట? అలా లేదమ్మా, బానే ఉంటది. కూల్ గానే ఉంటుంది. అంటే ఏమన్నా చెడు ఉంటే కొద్దిగా కొంచెం మంట ఉంటది. ఈ ప్యాక్ ఎన్నిసార్లు వేసుకోవాలంటారు? ప్యాకాళ్ళు వేసుకోవాలమ్మా, మచ్చలు తగ్గాలి కదా. వారానికి ఒకసారి వేసుకోవాలా? వేసుకుంటే బాగా తగ్గుతాయి మచ్చలు అయ్యాయి. ఈ బావంచాల పౌడర్ బాగా పనిచేస్తుంది, బ్లాక్నెస్ కి బాగా పనిచేస్తుంది. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుందమ్మా దానివల్ల. ఈ బ్లాక్నెస్ లేయర్ ఏముంటే అది పోతుంది, శుభ్రంగా ఉంటాయి. నార్మల్ వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలా లేదా నార్మల్ వాటర్ తోనేనమ్మా. కాసేపు ఉండి కూలింగ్ వాటర్ ఉంటుంది కదా, కూలింగ్ వాటర్తో, కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి పింపుల్స్ అనేవి ఎక్కువైపోయి ఊరికే గిల్లేయడము, అవి మచ్చలా పడిపోవడము జరుగుతూ ఉంటుంది. జిడ్డు అయిపోద్దమ్మా ఫేస్ అంతా. ఆ జిడ్డు తగ్గించడానికి మనం వేరే చెయ్యాలి. స్టీమ్ అది ఇవ్వాలి, జిడ్డు తగ్గాలి. అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. వాళ్ళు వేసుకుంటే మంచిగా పనిచేస్తుంది. ఓకే, వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి వేసుకోవటం. ఫేసు ముందు జిడ్డు పోవాలి. ఓకే, అదంతా పోతే ఆయిలీ స్కిన్ పోవాలి. పోతే అప్పుడు ఈ ప్యాక్లు ఇవన్నీ బాగా పనిచేస్తాయి. అట్టంటాటికి ఆయిలీ స్కిన్ పోవడానికి మీరు ఆయిల్ మసాజ్ తర్వాత స్టీమ్ ఇచ్చామన్నారు కదా, ఆ స్టీమ్ నార్మల్ వాటర్ అయినా ఇంకేమైనా మీరు హెయిర్ వాష్ కి కలిపినట్లు నార్మల్ వాటర్ తోనే స్టీమ్ ఇవ్వాలి. ఓకే మణిగారు, కనకదుర్గ గారికి 2 ప్యాక్లు అయితే వేసేసాము. చెప్తారు, హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్. కనకదుర్గ గారు, హెయిర్ ప్యాక్ అలాగే ఫేస్ ప్యాక్ గతంలో ఎప్పుడైనా వేయించుకున్నారా? హెయిర్ ప్యాక్ తెలుసు, ఎందుకంటే మీకు వట్టిగో ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి అది మీరు ఆల్రెడీ వేయించుకున్నా అన్నారు. ఫేస్ ప్యాక్ ఎక్స్పీరియన్స్ చేశారా? హెయిర్ కి ప్యాక్ వేసిన తర్వాత మీకు ఎన్ని సెట్టింగ్స్ కి మీకు రిజల్ట్ అనేది తెలిసింది? ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు వేసుకోవాల్సి వస్తుంది, కొంచెం తక్కువగా ఉన్నప్పుడు 1-2 ప్యాక్స్ తో మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఓకే, మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది ఉంది? ఎన్ని ఇయర్స్ నుంచి? నాకు 6
6 years నుంచి. ఓకే, 5-6 years నుంచి ఈ ప్రాబ్లం ఉంది. అలోపతి వాడేరా ఆయుర్వేదమేనా? నేను అలోపతి ఇష్టపడినండి, ఆయుర్వేదిక్ వాడతాను. ఓకే, అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లం ఉన్నప్పటి నుంచి ఆయుర్వేదమే వాడారు, రిజల్ట్ కనిపించింది. పిల్లల్ని ఆయుర్వేదిక్ చదివించారు డాక్టర్. ఓ, న్యాచురోపతి ఒక డాక్టర్, ఆయుర్వేదిక్ ఒక డాక్టర్. సూపర్ అసలు. ఓకే, చదివించారు, అది ఎక్కువ ఫాలో అవుతారు బాగా, ఆయుర్వేదిక్ ఫాలో అవుతారు బాగా. ఓకే, మీకు నచ్చింది కాబట్టి, రిజల్ట్ చూసారు కాబట్టి పిల్లల్ని కూడా ఆయుర్వేద డాక్టర్స్ ని చేస్తారు. నైస్ అండి. ఇద్దరు బాగా చదువుకున్నారు, మంచి డాక్టర్స్ అయ్యారు. ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మీ తరం అయిపోయింది, ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆయుర్వేదం మీద కొంచెం ఐడియాతో ఆ వైద్యం ఎలా ఉంటుంది, న్యాచురోపతి దీని గురించి తెలుసుకొని మనకి వైద్యం అందిస్తే ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా ఇది ప్రాచీన కాలం నుంచి వచ్చింది కదమ్మా, దీనిలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా అనుభవించే చెప్తున్నా ఇదంతా. ఇప్పుడు నేను చేశాను కదా, చదివాను కదా, చాలా ఎంత ఉపయోగం అంటే నడవలేని మనిషిని నడిపిస్తుంది, కానీ వెంటనే రిజల్ట్ రాదు, టైం తీసుకుంటుంది. ఈ ఎప్పుడైనా సరే అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, మీకు ఐడియా ఉంది. అది ఎప్పుడైనా సరే అది పనికి వస్తుందమ్మా ఖచ్చితంగా. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉంటుందమ్మా, వాళ్ళు వచ్చి చేయించుకుంటే ఆ డిస్క్ గట్టిపడ్డాక వాళ్ళు కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి, ఆపరేషన్ లాగా. గట్టిపడ్డాక వాళ్ళు కొంతకాలం మర్చిపోవచ్చు అమ్మా అది. అట్లా దేనిలోనే అంత మిరాకిల్ దేంట్లోనూ లేదు. ఆపరేషన్ చేస్తే కాళ్ళు సయాటిక నరం అలాగే ఉంటుంది, వాళ్ళకి నొప్పి తగ్గదు. కానీ మన ట్రీట్మెంట్ లో వాళ్ళు మర్చిపోవచ్చు, కొంతకాలం మర్చిపోయి మంచిగా తిరగవచ్చు. దీనిలో అంత పవర్ ఉందమ్మా. వితౌట్ సర్జరీతో మిరాకిల్ రిజల్ట్. అవును, మనం ఎక్కడ నొప్పి ఉంది ఎలా ఉంది చూస్తాం, చూసి చేసామంటే ఎక్స్రే అక్కర్లేదు, స్కాన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను చేస్తాను, చూస్తాను, చూస్తే చెప్పగలుగుతాను అసలు మంచి ఏ ప్రాబ్లం ఎక్కడుందో కూడా మీరు టచ్ చేసి చెప్పగలుగుతాను. వాళ్ళతో ముందే చెప్తాను, మీరేం కంగారు పడక్కర్లేదు, ఎక్స్రేలు స్కాన్లు అక్కర్లేదు అని చెప్తాను. అవి పట్టుకొస్తామండి అంటారు, అక్కర్లేదు, మీరు నడిచే విధానం, మెట్లెక్కే విధానం ఎంతో చెప్తారు వాళ్ళు, నేను చెప్తాను. అప్పుడు డిస్క్ గట్టిపట్టడానికి దీంట్లో మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. ప్రతిదీ కూడా మనం తీసుకోగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలా కొంచెం ఓపిక్ గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, రిజల్ట్ కూడా అలాగే మంచి రిజల్ట్ ఉంటుంది. అలా ఉంటుందమ్మా, చాలా ఉపయోగం. ఇది ప్రాచీన వైద్యం, అందరూ తీసుకోవాలి, అందరూ హెల్తీగా ఉండాలి ముందు, అసలు మెయిన్ పాయింట్ అది. హెల్తీగా ఉంటేనే కదా ముందుకు అడిగేసేది. ఇప్పుడు హెల్త్ ఎవరికి లేదమ్మా, అందరూ హాస్పిటల్స్ చుట్టూనే. ఇట్లాంటి కుర్రోడు కారు దోలితే కాలు నొప్పి, క్లచ్ నొక్కి నొక్కి వచ్చి ఆ కాలు చేసుకోకపోతే వాడు పనికిరాడు మళ్ళీ, అట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఎవరైనా సరే తీసుకుంటే చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఈ ఆయుర్వేదంలో వచ్చిన ప్రాబ్లమ్ని తగ్గించడం ఓకే, రాని ప్రాబ్లమ్ని మనం అసలు రాకుండా కంట్రోల్ చేసుకునేవి ఏమైనా మసాజ్లు కానివ్వండి, లేకపోతే కషాయాలు కానివ్వండి, అలాంటివి ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా. ఎందుకంటే అసలు మొండేసిన రోగానికి దీనిలో సోరియాసిస్ ఉందమ్మా. అసలు బయట ఎక్కడ నువ్వు తిరుగు, ఎంత మెడిసిన్ వాడు తగ్గదు, దీనిలో ఖచ్చితంగా తగ్గేది. కానీ అవతల మనిషి కూడా మనకు సహకరించాలి. ఎలాగా? పచ్చిం గట్టిగా చేయాలి, మనం ఇచ్చిన మెడిసిన్ వేసుకోవాలి, మన ట్రీట్మెంట్ కంటిన్యూ రావాలి, అప్పుడు ఖచ్చితమైన రిజల్ట్. కనీసం ఒక 20 ఏళ్ళు మర్చిపోవచ్చమ్మా దాన్ని. 20 సంవత్సరాలు అంత గట్టిది ఉంది. ఈ సోరియాసిస్ అనేది ఒక 6 months వాళ్ళకి తగ్గుతుంది, మళ్ళీ 6 months మళ్ళీ వస్తూ ఉంటుంది అంతే. కానీ ఆయుర్వేద వైద్యం మీరు ఒకసారి తీసుకుంటే 20 సంవత్సరాలు రాదని గ్యారంటీ ఇస్తుంది. గ్యారంటీ అమ్మా అది, ఎందుకంటే మేము చేసిన కేసులు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ సోరియాసిస్ కానివ్వండి, లేకపోతే మనకి సైనస్ ప్రాబ్లం కానీ వింటర్ సీజన్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చాలా 100% ఉపయోగపడుతుంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా, ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేసి సఫర్ అవ్వకుండా ఆయుర్వేదం వైద్యాన్ని నమ్మండి, మంచి రిజల్ట్ అయితే పొందండి. ఓకే, చాలా టైం అయింది. మనము హెయిర్ ప్యాక్, ఫేస్ ప్యాక్ కి ఒక 10 minutes తర్వాత వాష్ చేసేస్తే ఒక్కొక్కటి సరిపోతుంది. ఫేస్ ప్యాక్ వేసాం కదా, చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాం. కాటన్ తీసుకున్నారు, వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసేస్తున్నారు. ఫేస్ అంతా డ్రై అయిపోయింది, ఇప్పుడు కాటన్తో క్లీన్ చేసేస్తున్నాం మొత్తము. 1/2 an hour పైనే ఈ ప్యాక్ అనేది వేసుకొని ఉన్నారు. నార్మల్ వాటర్తోనే, కూల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నారు.
మంగు మచ్చలు పోతాయి, ప్లస్ ఫేస్ మీద ఎలాంటి నల్లటి మచ్చ ఉన్నా కూడా క్లీన్ అవుతుంది. కషాయంతో వాష్ చేస్తున్నాము. ఉండగలిగితే అలా ఉండిపోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ తో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. హెయిర్ వాష్ మాత్రం నెక్స్ట్ డే, అంతేనా మణి గారు? ఓకే అండి. ఇప్పుడు ఏమి తలస్నానం చేయకూడదు. ఓకే. మరి మంగు మచ్చలు పోవడానికి, అలాగే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కూడా పోవడానికి మంచి ఫేస్ ప్యాక్ చూపించారండి. మరి ఈ ఫేస్ ప్యాక్ ఎన్నిసార్లు వేసుకోవాలంటారు? వాళ్ళ పరిస్థితిని బట్టి, ఫేస్ జిడ్డు ఎక్కువ ఆయిల్ స్కిన్ అనుకోమ్మా, వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. మామూలుగా మంగు మచ్చలు పోటాకైతే ఒక 7-8 సిట్టింగ్స్ సరిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయం షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.